ఆసేతు హిమాచల పర్యంతం ప్రకృతి ప్రసాదించిన సహజమైన వనరులతో అలరారుతూ అపారమైన విజ్ఞాన సంపదకు నిలయమై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమై యావత్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ధన్యభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి మన భారతదేశం. అమర భాషయైన సంస్కృత భాషావధూటిని తమ కావ్యభూషణాలతో అలంకరించిన మహాకవులెందరో ఆవిర్భవించిన అమరభూమి మనది. తేనె కన్నా తీయని తెలుగు భాషను వెలుగు భాషగా మార్చిన మహాకవి పుంగవులెందరో ఎందరెందరో. వీరందరూ ఒక ఎత్తైతే వ్యాస భాగవతాన్ని భక్తిరస కావ్యంగా తెలుగువారికందించిన సహజ కవి బమ్మెర పోతన మరొక ఎత్తు. నన్నయ మొదలు విశ్వనాథ వరకు గల కవులతో సరితూగగల స్థాయిలో మహాకావ్యరచన గావించి అమూల్య సాహిత్య సంపదను తెలుగువారికందించిన అద్వితీయ కవితా విశారదుడు, వాగీశ్వరి మంత్రసిద్ధిని పొందిన మహనీయుడు పుంభావ సరస్వతి మన వానమామలై. పోతన చరిత్రము వ్రాసి అభినవ పోతనగా వాసికెక్కిన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు మహాకవుల మన్ననలొందిన కవికుల తిలకుడు. మన వానమామలై తెలంగాణ కవుల్లోనే అగ్రగణ్యుడు, అపూర్వ సాహితీ దురంధరుడు. మణిమాలగా వెలువడిన పద్యకృతి విప్రలబ్ధ, జయధ్వజం, ఆహ్వానం వంటి గేయకృతులు, ఎన్నో వ్యాసాలు, మరెన్నో నాటకాలు, బుర్రకథలు ఎన్ని వ్రాసినా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, గౌరవాదరాలను సముపార్జించి పెట్టింది మాత్రం వరదన్న వ్రాసిన పోతన చరిత్రం. తొలి తెలుగు కవుల శైలికి దీటైనది ఈ అపూర్వ గ్రంథం. అనేకానేక అలంకారాలతో, అష్టాదశ వర్ణనలతో, పట్టుసడలని కథా సంవిధానంతో మహాభాగవతకర్త మహాకవి బమ్మెర పోతన జీవిత విశేషాలను అద్వితీయ ప్రబంధంగా అందించినవారు మన వరదాచార్యులు. ఓరుగల్లు సమీపంలోని బమ్మెర గ్రామం పోతన్న జన్మస్థలమైతే, అదే ప్రాంతానికి చెందిన మడికొండ గ్రామం మన వరదన్న జన్మస్థలం కావడం యాదృచ్ఛికం. ఇద్దరు మహాకవుల జీవితాలలో గల సాదృశ్య ఘట్టాలను చూచి తెలుగు రచయితల సంఘం ఈ మహానుభావునికి అభినవ పోతన బిరుదాన్నిచ్చి సత్కరించింది. ఆ కాలంలో తెలంగాణ మండలంలో పురాణ కాలక్షేపానికి బక్కయ్య శాస్త్రి పెట్టింది పేరు. బతికి బక్కయ్య శాస్త్రి పురాణం వినాలే, చచ్చి స్వర్గం పోవాలే అన్న నానుడి బహుళ ప్రచారంలో ఉండేది కూడా ఆ రోజుల్లో. బక్కయ్య శాస్త్రి కుటుంబం వైదిక కార్యకలాపాలకు, నియమనిష్టలకు పెట్టింది పేరు. ఆయన ధర్మపత్ని శ్రీమతి సీతాంబ మహాసాధ్వి, భర్తకు తగ్గ ఇల్లాలు. ఈ పుణ్యదంపతుల కనిష్ట సంతానమైన మన వరదన్న తండ్రి నుండి సంగీత సాహిత్యాలతో పాటు పాండిత్యాన్ని, తల్లి నుండి సౌమ్యతను, మంచితనాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయుడు. అగ్రజులైన వెంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులు సైతం బహుముఖ ప్రజ్ఞాశాలురే కావడం వల్ల ఆ ఇల్లొక విజ్ఞాన నిలయంగా భాసిల్లేది. ప్రజాకవి కాళోజీ, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు వంటి మహానుభావులు ఆ ఊరివారే కాక ఆచార్యుల వారికి ఆత్మీయులు. వీరందరి ప్రోత్సాహంతో ఎదిగిన మహాకవి మన వానమామలై. వరదన్న పుట్టి పెరిగింది మడికొండలోనే అయినా స్థిరపడింది తాత ముత్తాతల ఊరైన చెన్నూరులో. రాష్ట్ర రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరు గ్రామం అడవుల జిల్లాగా ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాదులో ఉంది. ఇక్కడ గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది.
అత్యంత ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోన్నది ఈ బ్రాహ్మణాగ్రహారం. నిరంతర వేదాధ్యయనాలతో, నియమనిష్టలతో, నిత్య సంగీత నృత్య నాటక ప్రదర్శనలతో విరాజిల్లుతూ జీవకళ ఉట్టిపడే గ్రామం చెన్నూరు. 18వ ఏట మేనమామ కొదుమగొళ్ల జగన్నాథాచార్యుల ఏకైక పుత్రిక వైదేహి గారితో ఆచార్యుల వారి వివాహం జరిగింది. సహజ ప్రతిభాసంపన్నుడైన వరదన్నకు చిన్ననాటనే బాల్య గురువైన కాళోజీ రంగారావు శ్రీరామ తారక మంత్రోపదేశం గావించారు. మంథెనవాసి మేనమామ శ్రీ తిరువరంగం గోపాలాచార్యులు ఆచార్యుల వారికి వాగీశ్వరి మంత్రోపదేశం చెయ్యగా, ఖాజీపేట సమీపంలో గల మెట్టుగుట్టపై 80 రోజులు కఠోర దీక్షతో ఉపాసించి వాణీ కటాక్ష వరసిద్ధిని పొందిన విద్వద్వరేణ్యులు వరదన్న. అమ్మ కృపా కటాక్ష వీక్షణాలతో ఆయన జన్మ ధన్యమయ్యింది. నాటి నుండి ఆ కలం సాహిత్యవనంలో హలమై సంచలనాలకు శ్రీకారమయ్యింది. తొలినాళ్లలోనే అనేక సామాజిక ఆధ్యాత్మికాంశాలను వస్తువులుగా గైకొని వస్తు వైవిధ్యంతో పాటు వర్ణనాత్మకమైన మణిమాలను వెలువరించారు. వీరి పద్యరచనకు అబ్బురపడిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆచార్యుల వారి పుస్తకానికి పీఠిక రాయడం, ఆచార్యుల వారి రచనా వైశిష్ట్యానికి చక్కని తార్కాణం. దేశభక్తి ప్రపూరితమైన వీరి జయధ్వజం, ఆహ్వానం వంటి లఘు కావ్యాలు వీరి వాసికి వన్నె తెచ్చాయి. కర్షకాభ్యుదయము, ప్రణయ శృంగారము కావ్యవస్తువుగా గైకొని విప్రలబ్ధి గేయకావ్యం వ్రాసి పలువురి ప్రశంసలందుకున్నారు మన వరదన్న. వృత్తిరీత్యా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యనిర్వాహకులుగా పనిచేస్తున్న కాలంలో అనేక నాటికలు, బుర్రకథలు రచించి విద్యార్థుల చేత ప్రదర్శింపజేసి తద్వారా మాతృదేశ భక్తిని ప్రబోధిస్తూ ప్రగతి బాటను చూపిన ఆదర్శ కవివరేణ్యులు వరదాచార్యులు. మార్కండేయ పురాణంలోని చిన్న కథను వైశాలిని పరిణయం అనే మహానాటకంగా మలచి కావ్యేషు నాటకం రమ్యం అన్న మాటను సార్థకం చేశారు. అభినవ కాళిదాసు అనే బిరుదాన్ని కూడా పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి వరదన్న. స్థవరాజ పంచశతి, స్తోత్రరత్నావళి, సూక్తి వైజయంతి వంటి రచనలు ఆయనలోని భక్తిభావ పరిపుష్టిని, మానవతా దృక్పథాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, నైతిక విలువల పట్ల గౌరవాన్ని చాటి చెబుతాయి. వీరి కవిత్వ కౌశలానికి, పాండిత్య ప్రకర్షకు, గాత్ర మధురిమకు, వచో విన్యాసానికి అబ్బురపడిన అనేక సంస్థలు ఆచార్యుల వారిని ఘనంగా సత్కరించి వారి పట్ల తమకు గల గౌరవాన్ని చాటుకున్నాయి. ఆంధ్ర కవి వతంస, మధుర కవి, కవికోకిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి వంటి ఎన్నెన్నో బిరుదులు వరదన్నను వరించాయి. 1968లో వీరి పోతన చరిత్ర కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించడం ఆయన అపూర్వ ప్రతిభకు చిన్న తార్కాణం. 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యా వాచస్పతి డి.లిట్ గౌరవ డాక్టరేటును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలకు నిదర్శనం ఈ బిరుదు. వరదాచార్యుల వారికి జరిగిన సత్కారాలకు అంతే లేదు, పొందిన బిరుదులకు లెక్కలేదు. ఇవన్నీ ఒకెత్తైతే 1973 మార్చి నెలలో కరీంనగర్ జిల్లా కోరుట్లలో జరిగిన పౌర సన్మానం మరొక ఎత్తు. ఏ కవికి జరగని రీతిలో ఆచార్యుల వారి అంతేవాసి, ఆచార్యుల వారి గ్రంథాలపై సిద్ధాంత వ్యాసం సమర్పించిన అందే వెంకటరాజం నేతృత్వంలో నాడు జరిగిన సన్మానం నభూతో
న భవిష్యతి. సాహితీ దురంధరులు సినారే, దాశరథి, దివాకర్ల, పల్లా దుర్గయ్య, కాళోజీ వంటి పలువురు కవి పండితుల సమక్షంలో జరిగిన ఆ ఘన సన్మానం వేలాది ప్రేక్షకులను తన్మయులను చేసింది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అపర చాణుక్యుడు, 14 భాషలలో పండితుడు, రాజకీయ మేధావి పాములపర్తి వెంకట నరసింహారావు ఆచార్యుల వారి కాలికి గండపెండేరం అలంకరించిన దృశ్యం అలనాడు అల్లసాని వారిని శ్రీకృష్ణదేవరాయలు గండపెండేరంతో సత్కరించిన దృశ్యాన్ని తలపింపజేసేదిగా ఉన్నదని చూసిన వారు అభివర్ణించడం అతిశయోక్తి కాదు. ఆ సభలోనే స్వర్ణకంకణ ప్రదానం, రత్నాభిషేకం వంటి గౌరవ పురస్కారాలకు నోచుకున్న మన వానమామలై పుంభావ సరస్వతిగా పూజలందుకున్న పుణ్యజీవి, ధన్యజీవి. మధుర గంభీరమైన స్వరంతో వారు చేసే కావ్యగానం ఆలకించిన వారు తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. ఆయన భోగినీలాస్యం కావ్యగానమంటే పండిత పామరులందరూ చెవి కోసుకునేవారు. హృదయవాసనలీనిది ఈ గులాబీ పూలకై జీవనము ధరవోయుచుంటి, కాని తోడనే కంటకముల కూడా పెంచుతున్నాడననుచు భావించనైతే, కాని తోడని కంటకముల కూడా పెంచుచున్నాడననుచు భావించమై. ఈ మహాకవి సాహితీ గరిమకు అబ్బురపడ్డ నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆచార్యుల వారిని నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులుగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అశేష పాండితీ ప్రకర్షతో భాసిల్లుతోన్న ఆచార్యుల వారికి ఉద్యోగ నిమిత్తం ప్రమాణపత్రం అవసరం ఏర్పడింది. పట్టాలు లేని సహజ పండితుడాయన. పట్టా కోసం ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి విశారద పరీక్షకు కూర్చొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ పరీక్షకు ఆయన రాసిన మణిమాల కావ్యమే పాఠ్యాంశంగా ఉండడం గమ్మత్తైన విషయం కాకపోతే మరేమిటి. 1972లో ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన తరువాత విధాన పరిషత్ సభ్యులుగా, ఎమ్మెల్సీగా ఎంపిక కాబడి 1978 వరకు ప్రజలకు, ప్రభుత్వానికి తమ అమూల్యమైన సేవలందించిన కర్తవ్య పరాయణుడు మన వానమామలై. ఇది ఆయన ప్రజ్ఞా పాఠవాలకు ఒక గుర్తింపుగా భావించవచ్చు. విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వరదాచార్యుల వారి జీవిత గమనంలో అశనిపాతంలా క్షయవ్యాధి ఆయన్ను కమ్ముకుంది. ఆ వ్యాధి ఆచార్యుల వారి ఒక ఊపిరితిత్తిని సైతం బలిగొన్నది. చికిత్సకై ఆయన మైసూరులో ఉన్నప్పుడు విషయం తెలిసిన మైసూరు మహారాణి ఆసుపత్రి ఖర్చులు సర్వం తానే భరించి వారిపై ఆమెకు గల గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. నిన్నేమని వినుతింతునన్నా వరదన్నా, నీ మనసు వెన్న, తనువు వెన్న, మాటతీరు వెన్న అని కవితారూపంలో ఆయనపై తమకున్న అపార అభిమానాన్ని వెలువరించారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సినారే. ఇలా పలువురి మన్ననలందుకున్న మహనీయుని జీవితంలో ఆఖరు క్షణాలు గుర్తుకొస్తే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. విధి వక్రించి, పక్షవాతానికి గురై, వ్యాధి ముదిరి, ఆత్మీయుల్ని సైతం గుర్తుపట్టలేని దుర్భర పరిస్థితికి ఆయన గురి కావడం అత్యంత శోచనీయం. అపర సరస్వతీపుత్రులు విద్వన్మణి, విద్యా విశారదుడు, శృతులను స్మృతులను అవపోసన పట్టిన కృతికర్తకే స్మృతిపోవడం కాలవైచిత్రి కాక మరేమిటి. ఆ రోజు తెలుగు సాహిత్యానికి ఒక దుర్దినం, సాహిత్యాభిమానులకు ఒక చీకటి దినం. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ అమానుషంగా హత్యకు గురైన దురదృష్టకరమైన రోజు. అదే రోజున అంటే 1984 అక్టోబర్ 31న ఆచార్యుల వారు కూడా అంతిమ శ్వాసను తీసుకున్న అతి విచారకరమైన రోజది.
తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు, కళాకారులు, వరదన్న ఆత్మీయులంతా విషాద సాగరంలో మునిగిపోయిన దురదృష్టకరమైన రోజది. ఒక జ్యోతి ఆరిపోయింది. ఒక మహాకవిని కాలం తన కబంధ హస్తాలలో కరిగించి వేసింది. వాగ్దేవి హృదయం తల్లడిల్లి మూగబోయింది. ఒక తెలుగు సాహితీ వటవృక్షం కూలిపోయింది. జన హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఒక సాహితీ దురంధరుణ్ణి స్వర్గం తన చెంతకు రప్పించుకుంది. చెన్నూరు గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. కవికి, కళాకారుడికి మరణం ఉండదు అంటారు. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం మన వానమామలై కూడా జీవించే ఉంటారు. తెలుగు జాతి గర్వించదగిన ఉత్తమ కవి సార్వభౌముడు మన వానమామలై. కాలం ఉన్నంతకాలం, వెలుగు ఉన్నంతకాలం వరదన్న సాహిత్య పరిమళాలు గుబాళిస్తూనే ఉంటాయి. ఆ సువాసనలే ఆయన శిష్యులకు, అభిమానులకు, ఆప్తులకు ఉత్తేజాన్నిస్తాయి. చిరునవ్వే ఆభరణంగా, మంచి మాటలే గీతావాక్కులుగా, సేవా భావనలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, మానవ సేవే భూషణంగా, కలమే ఆయుధంగా, నిరంతర రచనలే మార్గంగా, ధర్మనిష్ఠే యోగంగా, సత్కర్మలే యాగంగా, వేద సారాల స్ఫూర్తితో ధర్మ సింధువులు చూపిన మార్గంలో పయనించి తెలుగు సాహితీ హిమ శిఖరంగా ఎదిగి తరతరాల వరకు ఎనలేని సాహిత్య సంపదను తెలుగు జాతికందించిన ఈ మహాకవి శిరోమణి మన వరదన్నకు ఈ జాతి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు? భావోద్వేగాల భావాంజలితో కూడిన అక్షర సుమాల అక్షరాంజలి తప్ప. సర్వే జనా సుఖినో భవంతు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపరోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసంగు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిని పల్లింపడు ఆకర్ణికాంతరధండిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత స్త్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి పోదురతకనుచు పల్కెడి శ్రీదైతను పరిజనమును సేనను దీనం వాదమును వినోదమును పోదోని తటానలేచిపోదడంగే హరివెను వెంట భార్గవీ రమాంగన వెంబడి రాణివాసము ఆ పరిజనమంటే తార్క్ష్యుడు సుపర్ణుని వెంబడి శంఖచక్రము